నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంగణంలో వద్దనున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేదురుమల్లి అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి అందించిన సేవలను గురించి కొనియాడారు. విజయ్ నేను
ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వజ్జలాలే రామకోటన్న నాయకత్వం వజ్జలాలే రామకోటన్న నాయకత్వం వజ్జలాలే నెల్లూరు జిల్లా కోటపట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనిబాక కోటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిష్టయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సతిన అంబరీష, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి సాయి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 2 సార్లు మమతా బెనర్జీని ఓడించి ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన అధిష్టిస్తున్నటువంటి సువేందు అధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇప్పటికూ ఇక అభివృద్ధి పదంలో నడిచి ప్రపంచంలోనే ముందడుగు ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ పశ్చిమ బెంగాల్లో ఓటు కూడా ఉపయోగించుకోలేకపోయినటువంటి హిందువులు ఈరోజు స్వచ్ఛందంగా ఓటు వేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే 1 కోటి మందికి పైగా బంగ్లాదేశ్ వాసులు, అక్రమ వాసులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పటిదాకా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి మన సొమ్ముని, మన డబ్బుల్ని వాళ్ళు, మన సంపదనంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు బంగ్లాదేశ్కి. వాళ్ళందరూ కట్టడి చేసి ఇప్పుడు ఆ కట్టడి అయిపోవడం తోటి బంగ్లాదేశ్ ప్రజలు అభివృద్ధి పదంలో ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం చేకూర్చింది. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పట్టుదలతో మనం మార్పు తెచ్చుకోవాలా, మన గవర్నమెంట్ కాపాడుకోవాలని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక హిందుత్వ నిదానంతో అటు అందరూ ఏకీకృతమై ఓటర్లందరూ కూడా మంచి ఓటింగ్ శాతం ప్రకటించి అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అక్కడ ఓటర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు రాక్షస పాలన జరిగినటువంటి మనం కళ్ళారా చూసాము. అక్కడ ప్రజలైతే ప్రాణాలు కూడా అర్పించారు. అటువంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి వాళ్ళకి అండదండలుగా ఉంటూ ప్రతి క్షణం వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చేస్తాడని కూడా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు కోట మండల మాజీ అధ్యక్షులు కందల బాలకృష్ణ గౌడ్ తెలుగుదేశం పార్టీపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చిట్టేడి సొసైటీ అధ్యక్షులు చాలప శ్రీనివాసులు, మాజీ మండల అధ్యక్షులు గుర్రం అశోక్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి బీసీసీఎల్ నాయకులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలో కందల బాలకృష్ణ గౌడ్ సుదీర్ఘ కాలంగా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు పొందినట్లు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు న్యాయం జరగడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ నాయకుడు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నిటినీ సూపర్ 6 పథకాలతో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రజాదరణ పొందుతున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. అలాంటి పార్టీపైనే విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం మానుకోవాలని హితవు పలికారు.
మన ఈ తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు కొనసాగినటువంటి బాలకృష్ణ యాదవ్ అనే అతను మాజీ ఎంపీపీగా పనిచేసి అదేవిధంగా నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు అతను ఏంటంటే చంద్రబాబు గారి పాలన కింద ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అనేసి దుష్ప్రచారం చేయడం జరిగింది. అయ్యా బాలకృష్ణ యాదవయ్య, నువ్వు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా తమిళనాడులో ఉన్నావా తెలియట్లేదు, అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నావు అన్నట్టు నీ యొక్క ప్రచారం ఉంది. ఇది కరెక్ట్ కాదు. నువ్వు కంటిన్యూగా టీడీపీలో పనిచేసావు, నీకు తెలుసు అభివృద్ధి అంటే టీడీపీ అంటేనే అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా దూసుకొని వెళ్తూ ఉంది పాలన. అలాంటి పాలనని నువ్వు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆయన పాలనలో ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనుల మీద పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. నీకు తెలియదా? ఇంతకుముందు ఈ యొక్క నియోజకవర్గం కాదు రాష్ట్రంలో మొత్తం మీద కూడా రోడ్ల యొక్క దుస్థితి కానీ ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ ఏది కూడా ఎంత ఆర్థిక లోపం అంటే తక్కువగా ఉన్న రాష్ట్రంలో కూడా అందరినీ ముందుకు పెట్టి అభివృద్ధి పరుగులు పరిగిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క పాలన మీద నువ్వు దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నీకు వయసు అయిపోయింది. ఆ వయసు అయిపోయిన దాన్ని ఆ యొక్క ఇదిలో కళ్ళు కనిపించలేదేమో, ఒకసారి డాక్టర్ గారికి నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. 1వ తేదీ ఇంతకుముందు ప్రతి ఒక్కరికి జీతాలు కూడా ఇవ్వలేని ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు 1వ తేదీ పెట్టంగానే పెన్షన్లు కూడా రేతుతో నైట్ తెప్పించి 1వ తేదీ ఆదివారం అయితే ముందుగానే పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. 1వ తేదీ అవ్వగానే 1, 2 తేదీల్లో ప్రతి ఒక్కరికి కూడా జీతాలు టెన్షన్గా వస్తుందంటే ఈ మంచి ప్రభుత్వంలో జరుగుతుందని నీకు తెలియదా? అదేవిధంగా శ్రీశక్తి పథకం కింద ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం నీ యొక్క విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం. కానీ వయసులో పెద్దోడివి, దాన్ని తెలుసుకొని మాట్లాడు. ఈ యొక్క కూడా అన్నీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా విడిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏముందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం. దాన్ని తెలుసుకో. నువ్వు ఇంతకుముందు కొనసాగిన ఒక 1 year బ్యాక్ దాకా కూడా మా యొక్క సునీల్ అన్న నాయకత్వంలో నిన్ను బీసీకి ఒక మండల అధ్యక్షుడు కానించి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు దాకా కూడా తీసుకొచ్చినట్టు ఘనత మా సునీల్ అన్నది. అదే ఈ యొక్క ప్రభుత్వానిది. దాన్ని మర్చిపోతా ఉన్నావు. నువ్వు అన్నావు నామినేటెడ్ పదవులు అవి ఏవి కూడా బీసీలకు ఇవ్వలేదని. అయ్యా బాలకృష్ణ యాదవ్ గారు చెప్తున్నాను, నేను బీసీని. ఈ యొక్క మండలంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో 5 పోస్టులు సొసైటీ చైర్మన్లు ఉంటే బీసీకి ఇచ్చిన ఘనత ఈ యొక్క ప్రభుత్వానిది, మా యొక్క ఎమ్మెల్యేదని ముఖ్యంగా మరీ నీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే డాక్టర్ కాడికి ఇల్లు ట్రీట్మెంట్ చేయించుకో తప్ప ఇలాగాన మళ్ళీ బీసీలకి జరగలేదు. అదేవిధంగా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం కానీ చేస్తే ఈసారి మాటలతో కాదు, చాలా జాగ్రత్తగా వహించు అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మన బీసీసీఎల్ మాజీ మండలాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించేంత హోదా వచ్చిందంటే అసలు మనం చెప్పుకోదు. ఆయన గురించి మాట్లాడడం తప్పు. మనం ఆయన గురించే మాట్లాడుకుంటాం. కానీ ఉచితాలు ఇక్కడ సూపర్ 6 ఎక్కడిచ్చారు అన్నారు. సూపర్ 6 అంటే ఏమిటివి? సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇచ్చారు, బస్సు ఫ్రీ ఇచ్చారు, 4000 పెన్షన్ ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. ఇవన్నీ ఏంది వాడికి కళ్ళు లేని కబోది మాట్లాడితే ఎట్టా? ఆయన చదువుకున్నాడు, మళ్ళీ ఆ మండలాధ్యక్షుడిగా పనిచేశాడు. ఇలాంటివి చూసి కూడా దాచుకోవడం అంట. ఆయన అది ఏ పదమో అర్థం కాల. ఆయన పెద్ద మాటలు మాట్లాడినాడు. అది ఎంత తప్పు.
ఒక మాజీ మండలాధ్యక్షుడిగా తెలుగుదేశం కార్యకర్తగా ఉండి ఇలాంటి విమర్శలు చేయడం తప్పు. తెలిసి జిల్లా బీసీ అధ్యక్షుడు ఎవరు బీసీ కదా, బీసీకి ద్రోహం చేసినాడు అని మాట్లాడితేట. కాబట్టి ఆయన స్టేట్మెంట్ విమర్శించని స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నాము. తర్వాత 29 తేదీల్లో జరిగే మహానాడికి కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని. మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో 565 నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బద్వేలు ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ నుండి శ్రీ సత్యసాయి జిల్లాకు కార్మికులతో వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జన విజ్ఞానిక వేదిక ఆధ్వర్యంలో వీకే షోరూం అధినేత మల్లికార్జున దాతృత్వంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు నిరుపేద గర్భిణీ స్త్రీలకు డాక్టర్ షరీనా చేతుల మీదుగా భోజనాలు పంపిణీ చేశారు. డాక్టర్ షరీనా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన వీకే షోరూం అధినేత మల్లికార్జునను ప్రత్యేకంగా అభినందించారు. వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అదేవిధంగా జ్ఞాన విజ్ఞాన వేదిక వారు మా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని విధాలుగా సహకరిస్తూ గత 13 సంవత్సరాల నుండి గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఇస్తున్నందుకు జేవీవీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, రామ్మోహన్, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, ఆనంద్, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ, పేషెంట్స్కి, మీడియా వాళ్ళకి, మా స్టాఫ్ అందరికీ నమస్కారము. ఇది ప్రతి నెల 9వ తేదీ తప్పకుండా ఒక్కరోజు కూడా ఆపకుండా ఈ విధంగా చేయడం చాలా సంతోషకరము. ఎందుకంటే సారోళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ టైం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇవన్నీ వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ మా కోసం, అంటే మేమంటే ఇక్కడే ఉండేవాళ్ళం, కానీ సారోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్కి ఇది అందించాలి, చాలా వాళ్ళ అభినందనీయులు. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ పూర్ పేషెంట్స్. వీళ్ళకి ఈ అన్నము చాలా ఉపయోగపడుతుంది. టెస్ట్లు వేసరికి చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అవుతుంది. వాళ్ళకి ఫుడ్ ఉంటే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పని చేస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్పాన్సర్ అయిన వీకే షోరూం అధినేత మల్లికార్జున కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అట్లాగే గర్భిణీలు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, వినండి అమ్మ, ఆధార్ కార్డు, పచ్చ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ 3వ నెల గర్భం పెట్టినప్పటి నుంచి ఎత్తి పెట్టుకోవాలి. గత 7వ నెల వరకు నెల నెలా చెకప్కి రావాలి.
7వ నెల తర్వాత 9వ నెల పెట్టే వరకు 2 వారాలకు ఒకసారి రావాలి. తర్వాత 9వ నెల పెట్టాక వారం వారం రావాలి చెకప్కి వచ్చిన ప్రతిసారి వచ్చామా పోయామా అని కాకుండా బ్లడ్ టెస్ట్ నెలకు ఒకసారి రక్తం ఎంత ఉందో చూపించుకోవాలి. ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎండలకి 11 నుంచి 3 గంటల వరకు బయటికి రాకూడదు. ఎడం వైపు తిరిగి పడుకోవాలి. కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ మసాలా ఫుడ్లు ఎక్కువ తినద్దు. బయట ఫుడ్ ఎక్కువ తినద్దు గర్భిణులు, ఎందుకంటే మీకు ఇన్ఫెక్షన్ వస్తే ఏ యాంటీబయాటిక్ అంటే అది వాడలేం. కాబట్టి బయట ఫుడ్ తీసుకోవద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడాలి. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ఇక్కడ వచ్చిన గర్భవతులందరికీ రక్త పరీక్షలు స్కానింగ్లు అన్నీ చేస్తుంటారు. అవి ఎన్ని ఏళ్ళకి ఆలస్యం అవుతుందని వాళ్ళకి భోజనానికి ఇబ్బంది పడుతున్నారని అప్పుడు చూపునట్టుకు పోయినప్పుడు ఇది 13వ సంవత్సరం చేస్తున్నాం. గర్భవతులకి వెజిటబుల్ రైస్, ఎగ్, అరటిపండు, వాటర్ బాటిల్ ఇస్తుంటాం. అయితే ఈరోజు ఈ నెల స్పాన్సరు బీకే స్టోర్ అధినేత మల్లికార్జున గారికి జనవిజ్ఞాన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ తిరుపతి గారికి, మా అధ్యక్షుడు రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా గౌరవాధ్యక్షుడు గారు చెప్పారు, ఎక్కువ ఏంటంటే గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు అయితే ఏదైనా బాగాలేకపోతే తాయితీ ఎంచుకుంటారు, లేదంటే మండ ఎంచుకుంటారు. మండలో తాయితీలో ఏం లేదు. కొంతమంది ఇక్కడికి వచ్చి 500 రూపాయలు కట్టి తాయితీలు ఎంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారని మా నోటీస్కి వస్తుంది. అవన్నీ వృధా. ఏదైనా ఆరోగ్యం సరిలేకపోతే వెంటనే డాక్టర్ కలవండి, వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే లోపల పెరిగే బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆ బేబీ ఎప్పుడైతే గ్రోత్ బాగుంటుందో నార్మల్ డెలివరీ అయ్యేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారి సలహాలు తీసుకుని నార్మల్ డెలివరీ కావాలి. ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషం. 13 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మే నెలలో మా తమ్ముడు వీకేశ్వరం అధినేత మల్లికార్జున గారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తుంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇదే కాదు, మా జన విజ్ఞాన వేదికకి ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా కూడా వారి సహకారం ఉంటుంది. వారు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీలు కూడా డాక్టర్ గారి సలహా మేరకు వారు చెప్పిన సూచనలు పాటిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలని చెప్పి ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు చేసే అవకాశం కల్పించినటువంటి ఆసుపత్రి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.